లోపం ఇటువైపు నుంచి కూడా ఒక లోపం ఉన్నది చాలా స్పష్టంగా కనపడుతోంది. నిర్మాతకు, దర్శకుడికి కూడా ఒక పొంతన లేనట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి సినిమాకి అదే దిల్ రాజు చేసిన సినిమాకి సంక్రాంతికి వస్తున్నాంకి ఎంత ప్రమోషన్స్ చేశారు. దీనికి ఎందుకు అంత స్థాయిలో ప్రమోషన్స్ చేయలేదు? ఇది చాలా పెద్ద సినిమా కదా, పాన్ ఇండియా సినిమా కదా. ప్రమోషన్స్లో వెనకబడ్డ మాట వాస్తవం. సినిమా రిలీజ్ అవ్వక ముందు కూడా ప్రమోషన్స్లో వెనకబడ్డారని నేను చెప్తున్నా. శంకర్ కనపడలేదు, కియారా అద్వానీ కనపడలేదు, సో ఇవ్వాల్సిన ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, తిరగాల్సిన ఛానల్ తిరగలేదు. అదే సమయంలో అనిల్ రావిపూడి ఎట్లా చేశాడు? రెండింటికి నిర్మాత దిల్ రాజే. ఎట్లా చేశాడు? సరే, మీరు సినిమా అంత బజ్ క్రియేట్ చేయలేదు, మీరే క్రియేట్ చేయలేదు. ఆ తర్వాత సినిమా ట్రైలర్లో అద్భుతమైన బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది సినిమా, చూడాలని ఉత్సుకత కలిగింది. అందులో అభినందించాలి, ట్రైలర్ కట్ చేసిన వాళ్ళని అభినందించాలి. అయితే రిలీజ్ అయిన తర్వాత మీరు సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు మీరు ఎవరైతే మీ సినిమాని నాశనం చేయాలి, కిల్ చేయాలని భావిస్తున్న శక్తులు ఉన్నాయో వాటన్నిటికీ ఊతం ఇచ్చినట్టు కదా మీరు. మొదటి రోజు కలెక్షన్స్ 186 crores అని చెప్పారు. అవి ఫేక్ కలెక్షన్స్ అని చాలామంది అన్నారు. మరి పుష్పకు వచ్చిన కలెక్షన్స్ ఏమన్నా రియలా? అవి ఫేక్ కలెక్షన్సే కదా. మనం ఆడుకున్నాం చాలా సందర్భాల్లో. పుష్ప కలెక్షన్స్ కూడా ఫేకే. ఇప్పుడు ఫేక్ గేమ్ ఆడుతుంది ఇండస్ట్రీ. ఆడుతున్నప్పుడు మీది నిజమా కాదని ఆ లోతుల్లోకి వెళ్ళట్లా నేను. మీరు 186 crores కలెక్షన్స్ వస్తే సక్సెస్ అయినట్టే కదా. ఒక పాయింట్ 1. రెండో రోజు మళ్ళీ కలెక్షన్స్ గురించి చెప్పలేదు మీరు. సరే, పాయింట్ 2 ఇది. పాయింట్ 3 ఏంటంటే మీరు సినిమా సక్సెస్ కాలేదని మీకు మీరుగా మీ యొక్క ప్రత్యర్థులకు అందిస్తున్నారా సక్సెస్ మీట్ చేయకుండా? ఇకపోతే పాయింట్ 4, మరి ఏ సినిమాలు సక్సెస్ అయిన? దేవర సక్సెస్ అయిందా? ఆ రకంగా చూసుకుంటే సక్సెస్ మీట్ పెట్టలేదా? కల్కి సక్సెస్ అయిందా? సక్సెస్ మీట్ పెట్టలేదా? ఇలా చాలా సినిమాలు, చాలా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ అయ్యాయా లేదా అని పక్కన పెడితే సక్సెస్ మీట్లు పెట్టారు వాళ్ళు. ఎందుకు? బస్ క్రియేట్ చేయటానికి. ఎస్, మా సినిమా బాగుందని చెప్పడానికి. నేను దేవర, కల్కి ఇవన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలు నేను చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ. అవి కూడా యావరేజ్ సినిమాలు. ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా, సమాజానికి కావాల్సిన సినిమా, ఉపయోగపడే సినిమా. అట్లాంటప్పుడు దీనికి మీరు సక్సెస్ పెట్టకపోతే ఏంటి అర్థం? అయితే సక్సెస్సా కాదా అని మనం మాట్లాడుకోవటానికి 2-3 నేను పారామీటర్స్ చెప్తా. ఇవాళ రామ్ చరణ్ గారు 4 క్యారెక్టర్లు పోషించారు. అద్భుతంగా ఒక స్టూడెంట్గా ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక పొలిటీషియన్, ఒక సీఎం స్థాయిలో, అంటే అలాగే ఒక ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్. ఇలాంటి ప్రతి క్యారెక్టర్ 4 షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు ఆయన చేశారు. అప్పన్న క్యారెక్టర్ ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలామంది డైరెక్టర్లు ఇది జాతీయ స్థాయిలో ఉత్తమ నటన, ఇది ఖచ్చితంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఈ సినిమాకు వస్తుందని చెప్తున్నారు. రైట్ సార్, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇదే నేషనల్ మీడియాలో వాళ్ళు చాలా ప్రైజ్ చేస్తున్నారు రామ్ చరణ్ యాక్టింగ్. అఫ్ కోర్స్ రామ్ చరణ్ యాక్టింగ్ మన దగ్గర కూడా ప్రైజ్ చేసినప్పటికీ మూవీ గురించి చాలా బాగుంది అని చెప్పి అక్కడ పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్రిటిక్ కూడా సినిమా చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎందుకని ఇక్కడే వాంటెడ్లీ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు? ఇది ఎంతవరకు నిజం? అదే నేను చెప్పదలుచుకుంది. వస్తా పాయింట్కి వస్తా. పాయింట్ 1 నేను చెప్పినది ఏంటంటే రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇది సక్సెస్ కాదా? సక్సెసే. మీకు జాతీయ స్థాయిలో చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. ఇది సక్సెస్ కాదా? సక్సెసే. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సినిమా చూసి చాలా బాగుంది అంటున్నారు. ఇది సక్సెస్ కాదా? సక్సెసే. చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో పోలీస్ ఆఫీసర్స్ 2-3 మీ అబ్బాయి చాలా మంచి సినిమా తీశాడు సార్, చాలా బాగుంది సార్ సినిమా అని చెప్పేసి మా గౌరవాన్ని పెంచారు సార్ ఈ సినిమా ద్వారా అని చెప్పారంట. ఇది సక్సెసే. నార్త్లో ఐఏఎస్ ఆఫీసర్స్ సినిమా చూస్తున్నారు స్వయంగా కుటుంబంతో వెళ్ళి. అది సక్సెస్ కాదా? అలాగే ఢిల్లీలో అక్కడ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు పిల్లలందరినీ తీసుకెళ్లి గేమ్ చేంజర్ సినిమా చూపించాడు ఉచితంగా వాళ్ళందరికీ. ఇది సక్సెస్ కాదా? ఇవన్నీ సక్సెస్లే కదండి. ఒక సమాజాన్ని మార్చగలిగిన సక్సెస్ వచ్చిన సినిమా ఇది. మరి ఇన్ని సక్సెస్ల మధ్య మీరు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోకపోతే అర్థమే ఉంది?
సరే అండి, ఇక్కడ ఒక డిసప్పాయింటెడ్ వర్షన్ కూడా ఏంటంటే శంకర్ గారు ఒక తమిళ్ స్టేజ్ మీద లైక్ సినిమా హాఫ్ ఆఫ్ ద మూవీ ఎడిట్ చేయడం జరిగింది 5 hours వచ్చినందువల్ల నిడివి వల్ల అని అనేసి అని అంటున్నారు. అది కూడా చాలా మందికి డిసప్పాయింటెడ్ గా ఉంది. అంటే ఆయన కూడా అక్కడ తన మీద వేసుకున్నట్టుగా అనిపిస్తోంది అని అంటున్నారు. ఇక్కడ ఫ్లాస్ లేవు ఈ సినిమాలో అనలేదు, ఫ్లాస్ ఉన్నాయి కొన్ని సినిమా. ప్రతి సినిమాలో ఫ్లాస్ ఉంటాయి. ఢాకులో లేదా ఫ్లాస్, సంక్రాంతికి వస్తున్నాం లేదా ఫ్లాస్. నాకు సంబంధించి నా బంధువులు మిత్రులు నాకు సినిమా చూసిన తర్వాత, సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన తర్వాత నాకు చెప్తున్నది ఏంటంటే చాలా క్లీన్ మూవీస్ ఉంటాయి వెంకటేష్, ఇందులో చాలా డబుల్ మీనింగ్లు రకరకాలు ఉన్నాయి, అవన్నీ పట్టించుకోకపోతే మంచిగా ఎంటర్టైనింగ్గా ఉంది సినిమా. బట్ దీంతో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ చాలా క్లీన్ మూవీ అని చెప్తున్నారు. ఈవెన్ వెంకటేష్ గారి సినిమాతో పోలిస్తే కూడా క్లీన్ మూవీ. ఎగ్జాక్ట్లీ సార్. ఈవెన్ ఫ్యామిలీతో పండక్కి వెళ్తున్నాము అంటే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని, ఇప్పుడు మొన్నటి వరకు పుష్ప 2 తో అందరు ఏమన్నారు, ఇలాంటి సినిమాలు చూపిస్తామా అని. ఇలాంటి సినిమాలు చూపిస్తాం. మరి అలాంటప్పుడు నౌ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మూవీ విచ్ వి కెన్ సిట్ అండ్ ఎంజాయ్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ. తర్వాత మీ ఫ్యామిలీస్ అన్నారు కాబట్టి ఇంకో పాయింట్ కూడా చెప్తా. సో ఒక తల్లిదండ్రులు సినిమాకి తీసుకెళ్ళి, మీరు రివ్యూస్లో కూడా చాలా రివ్యూస్లో చూడండి, మా పిల్లాన్ని తీసుకెళ్ళి చూపించానండి గేమ్ చేంజర్, చాలా బాగుందండి. సో ఇవాళ ఉన్న రోజుల్లో నువ్వు అంటావా ఊ కొడతావా లేకపోతే దెబ్బలు పడతాయో ఇలాంటి పాటలు ఉన్న సినిమాలు, ఇలాంటి వల్గారిటీ ఉన్న సినిమాలకి వెళ్ళలేకపోతున్నాము ఫ్యామిలీతో కలిసి. కానీ ఇది ఫ్యామిలీతో కలిసి చూడగలిగిన సినిమా అని చెప్పారు. సక్సెస్ కాదా? తమ పిల్లలు ఈ సినిమా చూపిస్తే ఒక IAS IPS ఆఫీసర్ అవుతారు, అంత ఇన్స్పిరేషన్ వస్తుంది సినిమా చూపిస్తా అని చెప్పి పిల్లల్ని తీసుకుపోతున్నారు. అది సక్సెస్ కాదా? సో ఇన్ని సక్సెస్లు, IASలు IPSలు అలాగే పేరెంట్స్ ఇంతమంది పొగుడుతున్న ఈ సినిమా సక్సెస్ కాదని ఎందుకు అనుకోవాలి? మరి సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు మీరంటే నాకు కనపడుతుంది ఒకటి. మీరు చెప్పారు కదా ఇంతకుముందు గేమ్ చేంజర్ ఈ శంకర్ గారు కూడా ఇలా మాట్లాడారనేసి. శంకర్ గారికి దిల్ రాజుకు మధ్య సమన్వయం లేదని స్పష్టంగా కనపడుతోంది. ఇద్దరి మధ్య ఒక కొంత డిఫరెన్సెస్ ఏదో వచ్చినట్టు కనపడుతుంది. ఆయన అనొచ్చు 5 గంటల సినిమా తీశాను అంతా కట్ చేశాను, 5 గంటల సినిమా ఆడుతుందా? అటువంటిప్పుడు మీకు ఒక అవగాహన ఉండాలా? ఫస్ట్ హాఫ్ వరకు ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఒక గూస్ బంప్ సీన్ వస్తుంది, అక్కడ వరకు చేసేసి దాన్ని ఒక సినిమాగా ఫస్ట్ హాఫ్గా పెట్టేసి సెకండ్ హాఫ్ వేరేగా పెట్టుకోండి. డెఫినెట్గా 2 భాగాలు చేసుకోవచ్చు కదా మీరు. అలా కాకుండా ఒక భాగమే చేసేసి మధ్య మధ్యలో కొన్ని ఫ్లాస్ పెట్టేసుకుని మీరు ముందుకు వెళ్ళిపోయి ఇవాళ నేను 5 గంటల సినిమా తీశాను, దాన్ని ఎడిట్ చేయడం వల్ల నాకు అంత సంతృప్తికరంగా రాలేదని మీరే చెప్తే స్టేజ్ల మీద ఇంకేంటి అర్థం? సో ఈ సినిమాని సగం శత్రువులు కిల్ చేస్తే సగం ఈ దిల్ రాజు శంకర్ గారు కిల్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ సినిమా వల్ల ఓవరాల్గా నష్టపోయింది ఎవరు అంటే వీళ్ళు వాళ్ళు అంటే సినిమా యూనిట్ సైడు అటు ప్రత్యర్థుల సైడు. ఎంత దారుణం అండి ఈ సినిమాని, బీభత్సంగా సినిమాని బస్సుల్లో వేస్తున్నారంట, సంక్రాంతి బస్సుల్లో సెంచరీ ప్రింట్లు వేస్తున్నారంట, వడవడో విశాఖపట్నం లోకల్ టీవీలో వేశాడంట. అంటే కొంచెం సోయి కూడా లేదా? అరే ఇలాంటివి వస్తున్నాయి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ఒక ఇది ఉండదా? ఇక్కడ నేను దిల్ రాజు గారిని తప్పు పెడుతున్నానండి. ఎందుకు అంటే దిల్ రాజు గారికి ఇక్కడ ఏమి నష్టం లే. గేమ్ చేంజర్ అయినా ఢాకు అయినా లేకపోతే సంక్రాంతికి వస్తుంది, ఏ సినిమా డబ్బులు చేసుకున్నా దిల్ రాజుకే ఫైనల్గా డబ్బులు.